హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానంలో వేల సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. కానీ గత 15 సంవత్సరాల నుంచి ఒక్క ఉద్యోగం కూడా అక్కడ ఫిలప్ చేయలేదు. అన్నీ కూడా కాంట్రాక్టువల్ బేసిస్ మీద వెళ్ళిపోతున్నాయి. 2 years 3 years బ్యాక్ కూడా వేకెన్సీస్ అప్రూవల్ అయిపోయినాయి, ఇంకా రిలీజ్ అవుతుంది నోటిఫికేషన్ అనుకున్నారు. కానీ తర్వాత తీరా దగ్గర వచ్చిన తర్వాత అది కూడా క్యాన్సిల్ అయిపోయింది, నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఇప్పుడు కూడా ఇక్కడ వేల సంఖ్యలో అందరూ కూడా కాంట్రాక్ట్ బేసిస్లో తక్కువ శాలరీస్తో పనిచేస్తున్నారు. కానీ ఇక్కడ ఫండింగ్ ఇచ్చేది కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాదు, కంప్లీట్గా టీటీడీకి వచ్చే నిధులతోనే ఈ యొక్క శాలరీస్ కానీ అక్కడ జరిగేటువంటి యూనివర్సిటీస్ స్కూళ్ళలో కానీ శాలరీస్ అని కూడా వాళ్ళు ఇస్తూ ఉంటారు. మరి టీటీడీ దగ్గర వేల కోట్ల డబ్బులు కూడా ఉంది. మరి ఎందుకు భర్తీ చేయలేదు అనే దాని మీద ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్ కూడా ఒక పెద్ద బ్యానర్ ఐటెంతో రిలీజ్ చేయడం జరిగింది. అంటే ఖచ్చితంగా దీని మీద గవర్నమెంట్ మరి టీటీడీ పాలక మండలి కూడా దృష్టి సారిస్తుందేమో చూద్దాం. ఎందుకంటే చాలామంది నిరుద్యోగ యువత, ముఖ్యంగా స్వామివారికి సేవ చేసుకోవాలనుకునే వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు అనమాట. ఇది మాత్రం తొందరలోనే ఈ యొక్క అన్ని వేకెన్సీస్ లేకపోయినా కొన్ని వేకెన్సీలు ఫిల్అప్ చేస్తే బాగుంటుంది అనేసి నిరుద్యోగిత కూడా కోరుకుంటా ఉంది. గత 15 years బ్యాక్ ఒకసారి వచ్చిన నోటిఫికేషన్ టీటీడీలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సపరేట్ ఎగ్జామ్ పెట్టడం జరిగింది. ఆ ఎప్పుడు టర్నింగ్ పాయింట్కి దాదాపుగా 12 మంది విద్యార్థులు అక్కడ ఎగ్జామ్ రాసి సెలక్షన్ అయిపోయి ఇప్పుడు కూడా హ్యాపీగా జాబ్ చేస్తూ ఉన్నారు. మరి ఇదే విధంగా చాలా మంది వేల మంది అభ్యర్థులు మేము కూడా టీటీడీలో జాబ్ పొందాలి అనుకుంటుంటారు. కాబట్టి ఖచ్చితంగా టీటీడీ కానీ మరి ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా దీని దృష్టి సారించి తొందరలో నోటీస్ ఇవ్వాలని మనందరం కూడా కోరుకుంటాం. మరి ఈరోజు ఒకసారి చూద్దాం ఏమొచ్చిందో అనేది. మరి చూస్తే సిబ్బంది కావాలి స్వామి అని ఒక బ్యానర్ ద్వారా వచ్చింది. తిరుపతి దేవస్థానంలో 15 ఏళ్లుగా నిలిచిపోయిన రెగ్యులర్ నియామకాలు. సో గత 15 years నుంచి రెగ్యులర్గా లేదు, అన్ని కూడా కాంట్రాక్ట్. 9,000 రెగ్యులర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. చూడండి, 9,000 పోస్ట్ అంటే ఆశమాసి కాదండి. సో 9,000 వేకెన్సీస్ ఇదన్నింటివే రెగ్యులర్గా ఉన్న పోస్టులు అనమాట. చేస్తున్నవన్నీ కారుణ్య మరి అవుట్ సోర్సింగ్ నియామకాలే. ఇప్పుడు అక్కడ చేస్తున్నందుకు కూడా ఎన్ని ఏమున్నాయంటే కారుణ్య నియామకాలు మరి అవుట్ సోర్సింగ్ ఉన్నాయి. సో ఇది అన్ని రకాల విభాగాల్లో ముఖ్యంగా చూస్తే జనరల్ కేటగిరీలో 1400 ఉన్నాయి. అక్కడ జనరల్ కేటగిరీ అంటే అందరికీ పనిచేసే జాబ్స్, ముఖ్యంగా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలన్నీ కూడా. తర్వాత ఆరోగ్యంలో 1200 ఉన్నాయి, ఆలయాలలో 800 ఉన్నాయి, ఇంజనీరింగ్ విభాగంలో 500 ఉన్నాయి, విద్యుత్ విభాగంలో 200 ఉన్నాయి, వైద్యం 200, సో విద్యలో 100. ఇంత వేకెన్సీస్ దాంట్లో ఉందన్నమాట. ఓకే, చూస్తే అక్కడ శ్రీవారి దర్శనార్థం లక్షల సంఖ్యలో తిరుమలకు తెరలి వచ్చే భక్తులకు సేవలు అందించే తిరుమల తిరుపతి దేవస్థానం పాలన వ్యవస్థ రోజు రోజు చిక్కిపోతా ఉంది. భక్తుల సంఖ్య ఏటికేడు పెరుగుతూ ఉంటే నియామకాలు మాత్రం తగ్గిపోతున్నాయని చెప్తున్నారు అనమాట. తిరుమల తిరుపతిలో 15 ఏళ్లుగా రెగ్యులర్ నియామకాలు నిలిచిపోయాయి. ఫర్ ద ఫాస్ట్ 15 years చూడండి. సో 9,000కు పైగా ఖాళీలు ఉన్నాయి. కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలకి వచ్చిన 1,500 మంది, 23,000 మంది అవుట్సోర్సింగ్ సిబ్బందితోనే పని నడుస్తుంది. చూసారా? సో 23,000 మంది అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు అక్కడ. ఎంత దారుణం కదా. సో 23,000 మంది అవుట్సోర్సింగ్ ఏంది, రెగ్యులర్ ఎందుకు భర్తీ చేయడం లేదు? మిమ్మల్ని రకరకాల రాజకీయ కోణాలు ఉంటాయి, ఎన్ని లోటాలు కూడా ఉంటాయి అన్నమాట. సేవల్లో నాణ్యత కొరబడుతోంది. శ్రీవారికి నిత్య కైంకర్యాలు చేసే అర్చకుల పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయి. ఓకే, ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో శ్రీవారి కైంకర్యాలకు తిరుపతి దేవస్థానం పాలనకు తీవ్ర విఘాతం కలుగుతోందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. సుమారు 5,500 కోట్ల వార్షిక బడ్జెట్ ఉన్న తిరుపతి దేవస్థానం సిబ్బంది జీతభత్యాల కోసం రాష్ట్ర ప్రభుత్వం వైపు చూడదు. సో కంప్లీట్గా తిరుపతి దేవస్థానం దగ్గర ఫండింగ్ దండిగా ఉంది. సో అక్కడి నుంచే శాలరీస్ కూడా ఇవ్వచ్చు అనమాట. కనీసం ఇప్పుడు ఇమ్మీడియట్గా 2,000 పోస్టులు భర్తీ చేస్తేనే పాలన అనేది సక్రమంగా ఉంటుందని చెప్పడం జరుగుతుంది అనమాట. లేకుంటే ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా భక్తులు తిరుమల తిరుపతికి వస్తూ ఉంటారనమాట. అక్కడ ఏ చిన్న లోటుపాటు జరిగినా కూడా ఈ యొక్క తిరుమల తిరుపతి పవిత్రతకు దెబ్బపడింది అనుకోండి, మళ్ళా అన్ని ఫండింగ్ నిలిచిపోద్ది, జనాలు రారు, భక్తులు రారు. మరి ఆ ఉద్దేశంతోనే సరే ఇమ్మీడియట్గా 2,000 మంది పోస్టులు భర్తీ చేయాలి. అంటే 9,000 పోస్టులు రెగ్యులర్గా ఉన్నాయి, 23,000 మంది అవుట్సోర్సింగ్లో పనిచేస్తూ ఉన్నారు. ఇమ్మీడియట్గా 2,000 మంది భర్తీ చేస్తేనే, లేకుంటే అన్ని అడ్డదిడ్డంగా జరుగుతాయి అంటున్నారు అనమాట. మీకు తిరుపతి దేవస్థానంలో మిగిలిన 6,000 మంది రెగ్యులర్ సిబ్బందిలో సుమారు 2,000 మంది
2030 నాటికి పదవి విరమణ చేస్తారు. పరిపాలన గాడిన ఏర్పడాలంటే అన్ని కేడర్లలో కలిపి కనీసం 2000 రెగ్యులర్ పోస్టులు అయినా సరే వెంటనే భర్తీ చేయాలి అనేసి ఈరోజు రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం అటు టీటీడీ పాలక మండలి కూడా దీని దృష్టి సారించి వేకెన్సీస్ ఫిలప్ చేస్తే ఇటు నిరుద్యోగ సమస్య కొద్దిగా తీరుతుంది. మరి అక్కడ స్వామిగా సేవ చేయాలనుకునే వాళ్ళు మంచిగా ఉంటారు. మరి గవర్నమెంట్ ఇప్పటికైనా సరే స్పందించి గవర్నమెంట్ ఆర్డర్స్ పాస్ చేస్తే మాత్రం డెఫినెట్గా తిరుమల తిరుపతి దేవస్థానం కూడా రెగ్యులర్ పోస్ట్ ఫిలప్ చేసే అవకాశం ఉందన్నమాట. మరి మనం కూడా కోరుకుంటాం తొందరలోనే టీటీడీ నుంచి కూడా మరి భారీ సంఖ్యలో వేకెన్సీస్ రావాలని కోరుకుంటాం. ఎందుకంటే గవర్నమెంట్ మీద ₹1 బడ్డన్ కూడా ఉండదు. దీనివల్ల కంప్లీట్గా తిరుమల తిరుపతి దేవస్థానం ఫండింగ్ ద్వారానే శాలరీస్ ఇస్తారు. కాబట్టి గవర్నమెంట్ ఇవ్వాల్సిన పని ఏమంటే సింపుల్గా ఆర్డర్స్ ఇవ్వడమే. లేకుంటే ఈ విధంగా అవుట్ సోర్సింగ్ విధానంలో అనేకమైనటువంటి అవకాశాలు జరుగుతూ ఉంటాయి. అక్కడ కాంట్రాక్ట్ ఏదైతే చేసుకుంటుంటారో వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళతో లాలుచి పడేసి మరి తక్కువ శాలరీస్తోనే ఒక మహాందిన 12 నుంచి 15,000 ఇస్తూ ఉంటారు. రెగ్యులర్గా అయితే 40,000 ఇవ్వాల్సి ఉంటుంది. సో ఆ విధంగా లోపలనే అన్ని ఏదో చేసుకుంటున్నట్టు తెలుస్తుంది అనమాట. మరి ఖచ్చితంగా గవర్నమెంట్ స్పందించి టీటీడీ ఇమ్మీడియట్గా ఈ యొక్క రెగ్యులర్ పోస్ట్ కొరకు నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుందని అందరూ కోరుకుంటాం. సో అది చూద్దాం మరి ఏం జరుగుతుందో. అది తొందరలోనే నోటీస్ రావాలని కోరుకుంటాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.